ఒకప్పుడు ఎత్తైన కోటలు, ఆకాశాన్ని తాకుతున్న గోపురాలు, విశాలమైన ప్రాకారాలు. ఉదయాన్నే సూర్యకాంతి కోట గోడలపై పడితే బంగారం మెరుస్తున్నట్టుండేది. చుట్టూ పచ్చని పొలాలు, గాలిలో ఊగుతున్న పంటలు, పంట చేలో పనిచేస్తున్న రైతులు, ప్రశాంతమైన గ్రామాలు, మట్టి గుడిసెల నుంచి మంత్రోచ్చారణలా వినిపించే పిల్లల నవ్వులు. ప్రజలు భయం లేకుండా సుఖంగా జీవిస్తున్న ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యమే వీరగిరి రాజ్యం. వీరగిరి రాజ్యం అంటేనే శక్తి, సంపద, భద్రత. పక్క రాజ్యాలు వీరగిరి పేరు వింటే యుద్ధం గురించి ఆలోచించడమే మానేసేది. ఆ రాజ్యాన్ని పాలించినవాడు మహారాజు వీరేంద్రవర్మ. బాల్యం నుంచే ఖడ్గం పట్టాడు, గుర్రం ఎక్కాడు, యుద్ధ విద్యంలో నిపుణుడయ్యాడు. యుద్ధాల్లో అపరాజితుడు. ఒక్కసారి యుద్ధరంగంలోకి దిగితే విజయం ఖాయం. అతని సేనలు కదిలితే భూమే కంపించేది. శత్రువులు అతని పేరు వింటేనే వణికిపోయేవారు. ధైర్యానికి ప్రతీక, శక్తికి రూపం. ప్రజలు మొదట ఒకరోజు పక్క రాజ్యం చంద్రపురం నుంచి ఒక దూత వచ్చాడు. ఆ రోజు సభ నిండిపోయింది. సైనికులు వరుసగా నిలబడ్డారు. మంత్రిమండలి ఉత్కంఠగా ఉంది. దూత ముందుకు వచ్చి అన్నాడు, మీ సరిహద్దు ప్రాంతంపై మా రాజ్యానికి హక్కు ఉంది. ఆ మాటలు మిరుపులా రాజు చెవిని తాకాయి. ఆ క్షణంలోనే సభ గాలి బరువెక్కింది. ఈ మాట వినగానే రాజు ఆవేశంతో లేచాడు. కళ్లల్లో కోపం, ముఖంలో అగ్ని. ఇది సవాలా? మన రాజ్యాన్ని ప్రశ్నించే ధైర్యం మీకు ఎలా వచ్చింది? అతడు గర్జించాడు, యుద్ధానికి సిద్ధమవ్వండి. ఆ ఒక్క మాటతో సభంతా నిశ్శబ్దం. సహనం ఉన్నవాడే నిజమైన రాజు. సభలో ఎవరూ ఊపిరి తీసుకోలేదు. ఆ మాటలు రాజు చెవిలో పడినట్లే కనిపించాయి, కాని అవి నేరుగా హృదయంలో నిలిచిపోయాయి. ఆ రాత్రి రాజుకు నిద్ర రాలేదు. కోట గోపురంపై నిలబడి నగరాన్ని చూశాడు. నిశ్శబ్దంగా నిద్రపోతున్న ప్రజలు, తల్లిదండ్రుల ఒడిలో పిల్లలు, దీపం వెలిగించి ప్రార్థిస్తున్న వృద్ధులు. రాజు మనసులో ప్రశ్న, నా ఆవేశం వల్ల వీరి జీవితాలు యుద్ధంలో కాలిపోతే? అప్పుడు తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. కొడుకా, ఖడ్గం రాజ్యాన్ని గెలిపించవచ్చు, కాని సహనం మాత్రమే రాజ్యాన్ని నిలబెడుతుంది. ఆ మాటలు రాజు మనసును కదిలించాయి. అతడు మొదటిసారి తన ఆవేశాన్ని తానే ప్రశ్నించుకున్నాడు. ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు రాజసభ. ఈసారి రాజు గర్జించలేదు. నెమ్మదిగా, శాంతంగా ఆలోచించి మాట్లాడాడు. యుద్ధం కాదు, ముందుగా సంధి ప్రయత్నం చేద్దాం. మంత్రిమండలి ఆశ్చర్యపోయింది. ప్రజల్లో ఆశ చిగురింది. దౌత్యులు వెళ్లారు.
చర్చలు జరిగాయి. సమయం పట్టింది. అనుమానాలు వచ్చాయి. ఊపిక పరీక్షించబడింది. కాని యుద్ధం ఆగింది. 2 రాజ్యాలు స్నేహితులయ్యాయి. వాణిజ్యం పెరిగింది. సంపద పెరిగింది. గ్రామాల్లో ఆనందం, పట్టణాల్లో ఉత్సవం. ప్రజలు మరింత సుఖంగా జీవించారు. అప్పుడు ప్రజలన్నారు, మన రాజు యోధుడు మాత్రమే కాదు, ఆలోచించే నాయకుడు, నిజమైన మహారాజు. ఇదొక రాజ్యకథ కాదు, ఇది మన జీవిత పాఠం. ఒక్క ఆవేశ నిర్ణయం ఏళ్ల శ్రమను కూల్చేస్తుంది. ఒక్క సహనం జీవితాన్ని గెలిపిస్తుంది. ఆవేశం రాజ్యాన్ని కూల్చేస్తుంది. సహనం రాజ్యాన్ని నిలబెడుతుంది. ఇలాంటి హృదయాన్ని తాకే నీతికథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.